బ్యాంకు ద్వారా అందించే రుణాలతో వ్యాపారాలు అభివృద్ధి చేసుకొని బ్యాంకును అభివృద్ధి పదంలోకి తీసుకువెళ్లాలని కోరిన సెంట్రల్ బ్యాంక్ హెడ్. మెదక్ జిల్లా రామాయంపేట మండల కేంద్రంలో శనివారం నూతన బ్యాంకు భవనాన్ని ప్రారంభించారు సెంట్రల్ బ్యాంక్ హెడ్ దారా సింగ్ నాయక్. రామాయంపేటలో 1971లో సెంట్రల్ బ్యాంకు ప్రారంభించామని, నేటికి 43 సంవత్సరాలు పూర్తయిందని, 90 కోట్ల టర్నోవర్తో బ్యాంకు ముందుకు సాగుతుందని తెలిపారు. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించేందుకు డిజిటల్ సేవలను అందుబాటులోకి తెచ్చామన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రోజురోజుకు సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ఖాతాదారులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఈ సందర్భంగా ఖాతాదారులను శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జోనల్ హెడ్ దారా సింగ్ నాయక్, రీజనల్ హెడ్ కృష్ణమోహన్, బ్యాంక్ మేనేజర్ భీముడు నాయక్, చీఫ్ మేనేజర్ ఆజాద్ తదితరులు పాల్గొన్నారు. ఫిల్ చేసి పెడతాం. అందులో అటు ముందు ఉన్న ఇన్ఫర్మేషన్ తోటి, ముందున్న డీటెయిల్ తోటి, మీ వ్యక్తిగత విషయాలతోటి ఫిల్ చేసి పెడతాం. అవి చాలా దగ్గర అవుతాయి. కొన్ని కావాల్సినప్పుడు అడుక్కొని తీసేసుకొని పంపించడం జరుగుతుంది. ఇలాగే ఈ డిజిటల్ పరంగా చాలా ముందుకు వెళ్తున్నాము. అండ్ ఈ డిజిటల్కి అయితే లోన్స్ అయితే మీకు వ్యక్తిగత రుణాలు కానివ్వండి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్లు, ఈ మన దీనిలో తర్వాత ఏ ఎంఎస్ఎంఈ లోన్, మీకు స్టాండప్ ఇండియా కానివ్వండి, పిఎంఈజీపీ లోన్స్ కానివ్వండి, ఏ లోన్స్ అన్నా మీకు ఇండివే పెడతారు. ఎవరైనా ముందుకు వెళ్తూ వస్తుంటే ఇండస్ట్రీని పెట్టుకోవడానికి నాగరాజు గారు అప్పుడు చెప్పినట్టుగా అలాగే ముందుకు వస్తే వాళ్ళు చెప్తే తప్పక బ్యాంక్ సహకారం ఇస్తుంది. ఒకటే ముందు చేయాలి, అతను చేసి కొంతమందికి ఉపాధి కల్పించాలి. దట్ ఈజ్ ద మెయిన్ ఉద్దేశం. నాకు ఏదో ఇస్తున్నారు చేస్తున్నారంటే ఉపాధి కల్పించాలి, అది మీరు బతుకారు. వాళ్ళు ఎవరైతే పెడుతున్నారో వాళ్ళు బతుకారు. దీనిలో నిజంగా మనం సపోర్ట్ చేస్తున్నాం బ్యాంకు విరివిగా. అండ్ డిపాజిట్లు అయితే ఈరోజు మీరు చూస్తున్నాము. ప్రతి విషయానికైతే మీరు ఎంత పెట్టినా కొంత పొదుపు అనేది అవసరం. సేవింగ్ ఖాతాలో కానీ అది చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. తర్వాత బీమా విషయాలు, ఇన్సూరెన్స్ కానివ్వండి, ఇవన్నీ మన వ్యక్తిగతంగా ముందు మన డిపెండెంట్స్కి కొద్దిగా ఏమైనా వాటి కోసం ఉన్న పొదుపు అనేది వెరీ ఇంపార్టెంట్. సేవింగ్స్లో పెట్టుకున్న, మీరు ఇన్సూరెన్స్ పెట్టుకున్న, ఎక్కడ పెట్టుకున్న పొదుపు అనేది చాలా అవసరం. కాబట్టి ఈ పొదుపు అకౌంట్స్తో చాలా మాకు ఇప్పుడు శాలరీ వాళ్ళకైతే శాలరీ అకౌంట్స్ అని చెప్పేసి కొన్ని ఫీచర్స్ ఇస్తున్నాము. వ్యక్తిగతంగా వాళ్ళకి నెఫ్ట్లో కానీ, మన ఛార్జెస్లో కానీ, వాటిల్లో కానీ కన్సెషన్స్ వేవర్స్ కొన్ని ఇస్తున్నాం. కాబట్టి తెలుసుకొని మా స్టాఫ్ అందరూ తప్పక చేస్తారు. చాలా సంతోషం. ఈరోజు మీరు ఇలా ముందుకు వచ్చేసి ప్రత్యేకంగా మన మీడియా ప్రతినిధులు అయితే ఇవాళ మాట్లాడారు. అండ్ కౌన్సిలర్స్ గారు మన దీనిలో మాట్లాడడం చాలా సంతోషం. ఏమన్నా ఉన్నా మా రీజనల్ హెడ్ కృష్ణమోహన్ గారు వరంగల్లో ఉంటారు. నంబర్స్ ఉన్నాయి, ప్రతి విధంగా నంబర్స్ బోర్డు పెట్టారా అని వాటిల్లో ఆ నెంబర్ కూడా తీసుకోండి. ఆ బ్యాంకింగ్ కలవండి. ఆయనకి అయిన చాలా అవకాశం ఇవ్వడు ఎక్కడి వరకు వెళ్ళడానికి. అన్నీ చూసుకుంటాడు. ఏది అవ్వదు అంటే ఇంకా అది అవ్వదు అన్నట్టే ఆయన ఉంటాడు, చూస్తాడు మ్యాక్సిమంగా. ఈవెన్ దెన్ కొద్దిగా హయ్యర్ లిమిట్ దీనికైనా 2 కోట్ల మీకు ఉంటారు, 2 crores వరకు. లేదు 5కి ఎక్కువ కావాలి ఆయన ఉంటారు. మాట్లాడితే అవి చేయడానికి పెద్ద దిగుబడి ఉంటుంది. నూతనంగా కొత్త బిల్డింగ్లకు మార్చిన సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క అఫీషియల్కు, జిఎం గారికి, మేనేజర్ గారికి మరియు స్టాఫ్కు మరియు ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం జరుపుతున్నాం. ముఖ్యంగా ఖాతాదారులకు మరియు రామపేట పట్టణ వాసులకు నమస్కారం జరుపుతున్నాం. ఎందుకంటే ఈరోజు సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాకు రామపేట పట్టణానికి 2000 సంవత్సరంలో వచ్చిన మేము ఆ రోజు 2003లో శేషగిరిరావు సార్ అని మేనేజర్ ఉంటే రామపేట పట్టణానికి ఒక ఇండస్ట్రీ కడదామని ప్రయత్నం చేసి స్టార్ట్ చేస్తే ఎన్నో ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఆ రోజు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఒక 6 నెలలు మా ఫైల్ పెట్టుకొని, మంజీరా గ్రామీణ బ్యాంకులో కూడా ఒక 2 నెలలు ప్రయత్నం చేసి, తర్వాత సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు వచ్చినాక వాళ్ళు బాగా సహకరించి ఆ రోజు రామపేట పట్టణంలో 13,60,000 రూపాయలు లోన్ శాంక్షన్ చేయడం జరిగింది మాకు. ఎందుకంటే ఆ రోజు 1,00,000 రూపాయలు అంటే ఇబ్బందికరమైన రోజులుండే.
ఈరోజు వాళ్ళు సహకరించి మాకు బిజినెస్కు ఇండస్ట్రీస్కు కంటిన్యూగా తర్వాత 2005లో షణ్ముఖ పోల్ట్రీ ఫార్మ్స్ అని పోల్ట్రీకి కూడా లోన్స్ ఇచ్చారు. మాకు ఈరోజు ఈ వ్యాపారంలో కానీ రామపేట పట్టణంలో ఇండస్ట్రీకి ఈ రోజుకు మేము మదర్ బ్రాంచ్గా మాకు సెంట్రల్ బ్యాంకు, ఎందుకంటే ఏ రోజు కూడా మర్చిపోలేము దీనికి. ముఖ్యంగా ఎందుకంటే ఈ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి కొంచెం మాకు లోన్స్ కవరేజ్ పెరిగినాక యూనియన్ బ్యాంక్ అంటే అప్పుడు ఆంధ్ర బ్యాంక్కి వెళ్ళాం. ఆంధ్ర బ్యాంక్లో ఈరోజు కూడా ఒక 50 crores వరకు మా ఇండస్ట్రీకి లోన్ సపోర్ట్ చేశారు. ఏది యూనియన్ బ్యాంక్ వాళ్ళు. అట్లా కూడా మరవలేని స్టేజ్. అంటే ఆ రోజు 2003లో మాకు 13 లక్షలే, ఈరోజు 50 కోట్ల వర్త్. ఎందుకంటే ఆ రోజు బిజినెస్కు సహకరిస్తేనే ఈరోజు ఇంత డెవలప్మెంట్ అయినాం సార్. మాకు ఎందుకంటే ముఖ్యంగా స్టాఫ్ మనకు నేనైతే బ్రాంచ్లకు కన్స్ట్రక్షన్ కూడా చేస్తాను సార్. హౌసింగ్ లోన్స్ కూడా మాకు సార్ భీముడు సార్ వచ్చినాకనే మళ్ళీ బ్యాంకులకు రీఎంట్రీ అయినాం సార్. మాకు కొత్త ప్రాజెక్టులో కూడా లేఅవుట్లో కూడా 2-3 లోన్స్ కూడా ఇష్యూ చేసింది సార్. తొందర సర్వీస్ అంటే సార్కున్న కెపాసిటీకి సార్కు స్టాఫ్ మంచి స్టాఫ్ ఇస్తే ఇంకా ముందు ఖచ్చితంగా ఎక్కువ లోన్స్ చేయడానికి అవకాశం ఉంది సార్. ఎందుకంటే బ్రాంచ్ ఇప్పుడు ఈ బ్రాంచ్కు పేరు కావాలంటే సార్ వాళ్ళు వచ్చుంటూ ఖచ్చితంగా మన రామపేట పట్టణానికి సర్వీస్ చేయడానికి అవసరం సార్. ఎందుకంటే ఈరోజు ప్రతి వ్యాపారస్తులం కానీ ప్రతి ఒక్క హౌసింగ్ లోన్ జాబర్ కానీ వేరే ఇతర వ్యక్తులు కానీ సపోర్ట్ ఏంటంటే బ్యాంకు నుంచి ఉన్న మాకు బాగా ఇబ్బంది ఉండదు సార్. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బయట తీసుకుంటే 24 నుంచి 36% అవుతుంది సార్. మీరు చేసే ప్రొవైడ్లో 9% అవుతుంది సార్. ఎందుకంటే పరోక్షంగా మీరు బాగా ప్రజలకు ఎవరికైనా ఇండస్ట్రీ వాళ్ళకు పరోక్షంగా హెల్ప్ చేస్తున్నారు సార్. ఏంటంటే ఈ సపోర్ట్ ఉంటే బిజినెస్లో కానీ ఇంట్లో కానీ ముందుకెళ్తాం సార్. దీనివల్ల మనకు కస్టమర్స్కు బాగా సౌలభ్యం జరుగుతుంది సార్. ఈ యొక్క బ్రాంచ్ ఏదైతే ఇప్పుడు మన కొత్త బిల్డింగ్ ఉందో భీముడు సార్కు ఏ విధంగా మాకు సర్వీస్ చేస్తున్నారో ఆ విధంగా ఇంకా స్టాఫ్ను ప్రొవైడ్ చేసి ఇంకా కొత్త లోన్స్కు కొంచెం ఎక్కువ కెపాసిటీ ప్రొవైడ్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం సార్. ఈ రామపేట పట్టణంలో ప్రతి ఒక్క వ్యాపారస్తులు కానీ హౌసింగ్ లోన్లు కానీ ఏ లోన్లు కానీ సార్ మీరు పేపర్లు చూస్తుంటారు సార్. ఏ రోజు రామపేట రాదు సార్. ఖచ్చితంగా ప్రొవైడ్ ఏంటంటే వాళ్ళు ఏదైనా ఇబ్బంది పడైనా మీకు ఎన్పిఏ కాకుండా పేమెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు సార్. దీన్ని దృష్టిలో పెట్టుకొని మాకు రామపేట పట్టణానికి ఎక్కువ లోన్స్ ఇచ్చి ప్రజలకు ఎక్కువ సర్వీస్ చేసినట్టు కోరుతున్నాం సార్. ఈ అవకాశం సార్ నమస్కారం చేస్తున్నాను. భీముడు గారికి అలాగే ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన హైదరాబాద్ జోనల్ అధికారి నారసింగ్ నాయక్ గారికి, వరంగల్ ఎడ్డు విశ్వమోహన్ గారికి, నాతోటి వినియోగదారులు, నాతోటి మీడియా సోదరులు అందరికీ పేరు పేరున నమస్కారాలు. చాలా సంతోషం సార్. ఈరోజు ప్రైవేటు బ్యాంకులకు ధీటుగా గవర్నమెంట్ సెంట్రల్ బ్యాంకులు మా రామాయణపేట పట్టణంలో సర్వాంగ సుందరంగా అన్ని అంగులతో తీర్చిదిద్దేందుకు మా అందరి పక్షాన మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. ఇంకో విషయం ఏంటంటే 1971లో బ్యాంకు ఇనాగరేషన్ అయింది. నేను 1970లో పుట్టాను. 1 year అప్పుడు 1 year బాబు ఇక్కడ. అప్పటి నుంచి ఒకటే భవనంలో నడుస్తుంది. మేమంతా వినియోగదారు కాబట్టి మాకు వసతులు కొన్ని లేకుండా బాబాయకర ఉద్దేశంతో మేము అక్కడ సర్దుకోవడం జరిగింది. మీకు ధన్యవాదాలు. మంచి వాతావరణంలో మాకు అందరికీ బ్యాంకు ఇక్కడ ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు చెబుతూ అందరి పక్షాన 4 జిల్లాలతో 23 జిల్లాలు, అదే 10 జిల్లాలతో హైదరాబాద్ మొత్తం 33 జిల్లాలు కూడా తెలంగాణలో కవర్ అవుతాయి. అదేవిధంగా మొత్తం ఈ 3 స్టేట్స్లోనూ మా సార్ అధీనంలో ఉంటాయి. సో ఆయన ఈరోజు రామాయణపేట అనే ప్రత్యేకమైన అభిమానం ఆయనకి. సో నేను వస్తాను, ఎంత పని ఉన్నా కూడా ఆయన టైం చూసుకుని మనకి కేటాయించారు. ఈ బ్రాంచ్ ఓపెనింగ్ నేను కొత్త ప్రెమిసెస్లోకి మారినప్పుడు నేను ఉండాలని చెప్పేసి సో అదే రిక్వెస్ట్ మేము చేసాం. ఎందుకంటే టైము దొరకదు. ఈ 350 బ్రాంచ్ల్లోనూ తిరుగుతూ చాలా దాంతో ఇంకా మన కోరిక కాదు లేక ఆయన కూడా ఇష్టపడి వచ్చారు. సో మీ అందరి సహకారం ఉంటుందని కూడా ఆశిస్తూ మరొక్కసారి మీ అందరికీ సమయం కల్పించుకుని మీరు ఇక్కడికి వచ్చి మా ధన్యవాదాలు.
ఈరోజు మా రామాయణపేట శాఖ కొత్త ప్రెమిసెస్ ఓపెన్ చేయడానికి వచ్చినటువంటి మా జోనల్ హెడ్ గారు శ్రీ దారాసింగ్ నాయక్ గారు, ఆయన మా ఈ బ్రాంచ్ లాంటి బ్రాంచ్లు 350 వరకు ఉన్నాయి మా జోన్లో. ఈ జోన్లో 3 స్టేట్స్ ఉన్నాయి. 3 స్టేట్స్ ఆయన నాయకత్వం వహిస్తున్నారు. ఆయన సారథ్యంలో ఒక రీజియన్ మాది వరంగల్ రీజియన్లో మన 41 బ్రాంచ్లు ఉన్నాయి. అందులో రామాయణపేట శాఖ. సో ఇది 1971 ఫిబ్రవరి 10వ తారీఖు నాడు దిగ్విజయంగా 43 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇవాళకి కూడా అదేవిధంగా దిగ్విజయంగా అది నడవబడుతుంది. ఈ బ్రాంచ్కి సకల సౌకర్యాలు కలగజేయాలనే సంకల్పంతో లాస్ట్ ఒక 8-9 నెలల క్రితం సార్ ఇటువైపు వచ్చినప్పుడు ఈ బ్రాంచ్ చూసి ప్రతి కస్టమర్కి అన్ని రకాల సదుపాయాలు, ఆన్లైన్ సేవలు, అలాగే బ్రాంచ్లో ఉండగా ఈ రకమైన ఏసీ కానీ ఇది కానీ మొత్తం అన్నీ కూడా సౌకర్యాలు కస్టమర్లకు అందించాలన్న తలంపుతో ఈ బ్రాంచ్కి తర్వాత ఏదైనా శాంక్షన్ ఇచ్చారు ఇక్కడ మారడానికి కూడా. సో అంతే వేగంగా మేము కంప్లీట్ చేసి ఈ జనవరి 1st కల్లా ఈ బ్రాంచ్లోకి రావాలని చెప్పేసి అదేవిధంగా 31వ తారీఖు కల్లా ఇక్కడికి వచ్చేసి 30వ తారీఖు నుంచి కార్యక్రమాలు మేము మొదలుపెట్టాము. సో ఇప్పటి వరకు కూడా ఏదైతే సహకారం అందించారో ఈ బ్రాంచ్కి, అదేవిధంగా మా బ్యాంకుకి మీ యొక్క సహకారం కావాలండి. సో ఏదైతే మీకున్న సౌకర్యాలు కానీ మీకు వచ్చిన ఈ బెనిఫిట్స్ అన్నీ కస్టమర్స్ అందరూ వినియోగదారులందరూ కూడా వినియోగించుకొని మా శాఖ ద్వారా మా బ్యాంకు నందు ఉన్న వివిధ రకాలైన స్కీములు, మీ లోన్, హౌసింగ్ లోన్, వెహికల్ లోన్స్, ఏదైనా రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బాగా తక్కువగా ఉంది మా దగ్గర. మీరు కంపేర్ చేసుకుని చూడొచ్చు. మీకు అన్నిటికన్నా అత్యంత చౌకగా మీకు రుణాలు అందించే సంస్థ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మా శాఖ ద్వారా సంప్రదించండి. మీకు త్వరగతిన మీరు అప్లికేషన్ పెట్టిన తర్వాత కూడా వెంటనే మా దగ్గర ఇప్పుడు నియో ప్రాజెక్ట్, ఆ ప్రాజెక్టు ద్వారా అంతా కూడా ఆన్లైన్ జరిగింది. మీరు ఎప్పుడు అప్లై చేశారు, ఎప్పుడు మీకు సమాధానం ఇవ్వాలి, ఎన్ని రోజుల్లో మీకు లోన్ శాంక్షన్ చేయాలి, అన్నీ కూడా మొత్తం అంతా ఆన్లైన్ చేయడం జరిగింది. సో మీకు త్వరగతిన లోన్ శాంక్షన్ మా బాధ్యత. అది కంపల్సరీ అన్ని లెవెల్లోనూ. ఇక్కడ మీరు బ్రాంచ్లో అప్లికేషన్ ఇస్తే అదేవిధంగా అదే రీజనల్ ఆఫీసులో లేకపోతే జోనల్ ఆఫీసులో మా కేంద్ర కార్యాలయం ముంబైలో కూడా మేము అదే విధంగా చూడొచ్చు. మానిటర్ చేసి యంత్రాంగం ఉంది. ఎన్ని రోజులు మీరు అప్లికేషన్ పెట్టారు, ఎన్ని రోజుల లోపల మీకు శాంక్షన్ చేయాలి, వెంటనే దాని గురించి పూర్తి వివరాలు తెలుసుకొని మీకు ఆ లోన్ తొందరగా అయ్యేలాగా చేస్తాం. అలాగే మా దగ్గర సీనియర్ సిటిజన్స్ కానీ మొత్తం అందరూ వినియోగదారులకి 440 రోజులకి ఏదైతే స్కీము, డిపాజిట్ స్కీమ్ ఉందో దాని మీద కూడా అత్యధిక వడ్డీ ఇస్తున్నాం మేము. సో అవి కూడా మీరు వినియోగించుకుని మా దగ్గర ఆన్లైన్ సేవలు, డిజిటల్ బ్యాంకింగ్ మొత్తం అంతా ఇంకా డిజిటల్ అయింది. బ్యాంకు మీ ఇంటి వద్ద సేవలు కూడా మేము చేయడానికి రెడీగా ఉన్నాం. మీకు ఈ సమయం సరిపోకపోక మీరు ఎప్పుడన్నా మీరు మా దగ్గరికి వచ్చి డాక్యుమెంటేషన్ చేయించండి అన్నా కూడా మీరు డాక్యుమెంటేషన్ చేయడానికి అన్ని రకాల సేవలు ఇప్పుడు అందరితో పాటు మార్కెట్లో ఒక ముందడుగులో ఉన్నాం మేము. కంపల్సరీ మీకు సేవల తరఫున మా యొక్క హామీ, మీకు ఏ రకమైన సేవలు కావాల్సిన ఆ రకమైన సేవలు చేయడానికి సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెట్టుబడి ఉంది. అదేవిధంగా ఈ సంవత్సరం ఇప్పుడు మా తెలంగాణలో మొత్తం అన్ని జిల్లాలు కూడా కవర్ చేయాలనే సంకల్పంతో మా జోనల్ హెడ్ గారు ఆల్రెడీ ఇప్పుడు ఇంకొక 4 జిల్లాలు ఉండిపోయినాయి. ఆ 4 జిల్లాలకు కూడా ఈ సంవత్సరం మేము బ్యాంకులు ఓపెన్ చేయడానికి కూడా రెడీగా ఉన్నామండి. ఆల్మోస్ట్ ఇప్పుడు వరంగల్ రీజియన్ మా కింద ఇప్పుడు ఆల్రెడీ 19
అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.